కోతి కొబ్బరికాయ దొరికినట్టు మా తిరకాసానికి ఏదైనా బ్రేకింగ్ న్యూస్ దొరికిందంటే చాలు ప్రభుదేవావతారం ఎత్తి డాన్సింగ్లు చేసేస్తాను. తిరకాసనియా చాలు చాలు ఆపి న్యూస్ ఏంటి చెప్పు. జోగన్న, నా దగ్గర ఇప్పుడు ఒక బ్రహ్మాండమైన న్యూస్ ఉంది. తెలుసులే, బ్రేకింగ్ న్యూస్, సెన్సేషనల్ న్యూస్ అని చెప్పి ఊరించి చివరికి తుస్సు మనిపిస్తావు. వారం చూడలేదా ఏంటి? అబ్బే, ఇది ఇలాంటి న్యూస్ కాదు జోగన్న. దేశాన్ని షేక్ చేసే న్యూస్. చెప్తే నువ్వు కూడా షేక్ అయిపోతావు. అలాగా? అయితే చెప్పు ఏంటా న్యూస్? మన ప్రధానమంత్రి ఎవరో చెప్పు చూద్దాం. నరేంద్ర మోడీ గారు. కాబోయే ప్రధానమంత్రి ఎవరు? అది కూడా తెలియదు నీకా? నాకు తెలియదు అన్నయ్య, నువ్వే చెప్పు. మన తెలుగు తేజం, హైదరాబాద్ను ప్రపంచ పట్టంలో పెట్టిన మేస్త్రి, తుఫాన్లను కూడా తన్ని తరివేయగల విజనరీ, ద గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు. అవునా? అరే, అంటే మోడీ గారిని లాగేసి బాబు గారిని ప్రైమ్ మినిస్టర్ చేసేస్తున్నారా? మోడీని దించేసుగా జోగన్న. 2029లో మళ్ళీ కూటమి గెలిస్తే మోడీ వారసుడిగా బాబు గారే ఆ కుర్చీలో కూర్చుంటారట. కూటమి మళ్ళీ గెలిస్తే మోడీ గారే పిఎం గా ఉంటారు కదా. అప్పటికి ఆయన వయసు 79 సంవత్సరాలు దాటిపోద్ది జోగన్న. మరి అప్పటికి బాబు గారి వయసు ఎంత ఉంటది? ఎంత? జస్ట్ 79 సంవత్సరాలు. మరి ఇద్దరు వయసు సేమ్ టు సేమ్ కదా. అలా అయితే మన లోకేష్ బాబు ఉన్నాడు కదా, ఆయన పిఎం అవుతారు. అంటే లోకేష్ గారికి కూడా ఛాన్స్ ఉందా? లిస్ట్ లో లోకేష్ బాబు గారి పేరు కూడా ఉందంట. దట్ ఈస్ తెలుగోడి సత్తా. మన బాబు గారు ప్రధానమంత్రి ఆయనే, మన చిన్నబాబు గారు ప్రైమ్ మినిస్టర్ ఆయనే. ఇదిగో తిరగసనియా, తెల్లారుజామున పీడకల ఏమైనా వచ్చిందా ఏంటి? కల కాదన్నా, ఇది పచ్చి నిజం. ముందు ఈ విషయం చెప్పు. ఇదంతా ఎవరు చెప్పారు నీకు? రాయిటర్స్ అనే ఒక పెద్ద వార్తా సంస్థ ఉంది, తెలుసు కదా నీక? వాళ్ళు చెప్పారన్నా, మోడీ వారసుల లిస్టులో చంద్రబాబు గారు, లోకేష్ సారు ఉన్నారంట. బొంకరా మల్లిగా అంటే టంగుటూరు మీద తాటికాయ ఎంత అన్నాడంట వెనకటికొకడు. అలాగుంది నువ్వు చెప్పేది. మిరియాలో మిరపకాయలో నాకు తెలియదు జోగన్నా. అయితే బాబు గారు లేదంటే చిన్నబాబు గారు ప్రధానమంత్రి అవడం ఖాయం. వాకే నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం. మరి మా పవన్ అన్నయ్య ఏటవుతాడు? ఆయనకి ఉప ప్రధానమంత్రి పదవి ఇస్తారేమో. సార్లే నువ్వు నీ ఓవర్ యాక్షన్. మాట్లాడితే నలుగురు నమ్మేలాగా ఉండాల జోగన్న. మన లోకేష్ సార్ ప్రధానమంత్రి అయితే మనం కూడా ఏదో ఒకటి మనం అడగదాం జోగన్న. ఏమడుగుదాం? నీకో స్టీల్ ప్లాంట్ అడుగుదాము, నాకేమో షిప్ యార్డ్ అడుగుదాం జోగన్న. ముయ్యి నువ్వు పని చేస్తారు కసన్నయ్య, రిపోర్టింగ్ మానేసి సిలక చూసి చెప్పుకో వెళ్ళి. ఏందన్నా నువ్వు మాట్లాడేదా? అదేమన్నా నా సొంతంగా చెప్పానా ఏందా? రైటర్స్ వాళ్ళు చెప్పిందే చెప్పాను. దానికే ఇంత కసు బుస్సులు ఆడతావేందే? వార్తలు తెమ్మంటావు, తెస్తే ఇట మాట్లాడతావు. నీతో ఎగడం భలే కష్టమైపోయింది జోగన్న. నాక